పంకజ్ 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 ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. సారీ నాన్న. ఏమైంది? కూర్చో. అంతా ఓకేనాగా? అవును నాన్న. నువ్వు ఏం చూస్తున్నావు? ఏం లేదు నాన్న. మే కమిన్ సార్? రజనీ, ఇంత ఆలస్యమైంది, ఇంకో నువ్వు వెళ్ళలేదా? సార్, నీ నేహ ఆర్టికల్స్ ని చాలా చూశాను. తను అష్రఫ్ కి వ్యతిరేకంగా కూడా చాలా రాసింది, కానీ మీరు తన ఆర్టికల్ ని ఆపేశారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రజనీ? అష్రఫ్ గురించి పోలీసులు చెప్పాలని అనుకుంటున్నాను. రజనీ, పోలీస్ రతన్ సింగ్ గూడౌన్ అన్నింటినీ బ్యాన్ చేశారు. అష్రఫ్ ఎలా నీకు హఠాత్తుగా గుర్తొచ్చాడు? చూడు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇంటికి వెళ్ళు, అసలు లేట్ అయింది. కానీ గీని అదంతా వద్దు రజనీ, వెళ్ళు, ఇంటికి వెళ్ళు. గుడ్ నైట్. సార్, నేహా ల్యాప్టాప్ లో ఆ కేసుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులోనే తను పనిచేస్తుంది. కానీ సార్, సైబర్ టీం డిలీట్ అయిన డేటాని రికవరీ చేస్తుంది. అలాగే సార్, నేహా సీడీఆర్లో జ్యోతి అనే అమ్మాయి నెంబర్ దొరికింది సార్. ఇప్పుడు అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఇది జ్యోతి ఫోటో సార్. ఆ మర్డర్కి వారం రోజుల క్రితం వరకు జ్యోతి నేహా చాలాసార్లు మాట్లాడుకున్నారు. నేను ఈ జ్యోతి గురించి ఎంక్వైరీ చేశాను. కానీ నేహా మర్డర్కి వారం రోజుల ముందు ఈ అమ్మాయి మిస్ అయిపోయింది. ముజఫర్ నగర్ పోలీస్ స్టేషన్లో తన మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. మిస్సింగ్ కంప్లైంట్ ఎవరు ఫైల్ చేశారు? జ్యోతి వాళ్ళ అమ్మగారు విమల. సార్, మా కూతురు జ్యోతి ఇక్కడ సహానందపురంలో అమ్మనవాడి కేంద్రంలో డాన్స్ నేర్చుకుంటుంది. తర్వాత అప్పుడు కూడా తన డాన్స్ క్లాస్ కే వెళ్ళింది. సార్, కళా కేంద్రం వాళ్ళు చెప్పారు జ్యోతి డాన్స్ నేర్చుకోవడమే ఆపేసిందని. మీ అమ్మాయి జ్యోతి నేహా మిశ్రా అనే జర్నలిస్ట్ తో ఫోన్ లో టచ్ లో ఉన్నారు. మీ అమ్మాయికి ఆ నేహా ఎలా తెలుసు? సార్, మా కూతురు నేహా మిషన్ గురించి ఏమీ చెప్పలేదు సార్. ఈ వీడియోలో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇంతవరకు వీళ్ళెవరో తెలియట్లేదు. జ్యోతి అనే అమ్మాయి కనిపించకుండా పోయింది. ఈ జ్యోతికి నేహా హత్యకి సంబంధం ఉంటుందా? ఒకవేళ ఈ అమ్మాయి జ్యోతి అయి ఉండొచ్చా? ఈ అమ్మాయి మెడలో ఒక తాయెత్తు ఉంది. ఈ వీడియోని వాళ్ళ అమ్మగారికి చూపిద్దామా? చూపించండి. తర్వాత జ్యోతి వాళ్ళ అమ్మ చెప్పింది జ్యోతి అమన్వాణి కళాకేంద్రంలో డాన్స్ నేర్చుకుంటుందంట. వాళ్ళనే అడుగుదాం వెళ్ళి. అమ్మా, నువ్వెందుకమ్మా ఎప్పుడు దిగులుగా ఉన్నావు? ఏం లేదమ్మా, ఊరికే కాస్త ఒంట్లో బాలేదు. సంజయ్, ప్లీజ్ డోంట్ కాల్ మీ. ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేసాం, నీకు కాల్ ఎందుకు చేయకూడదు? నాకు షూటింగ్ ఏమీ చెయ్యక్కర్లేదు. నాకు ఒంట్లో బాలేదు. షూటింగా? అయితే నీకు ఒంట్లో బాలేదంటే నీ చెల్లిని పంపించు. విన్నాను, తను కూడా స్టార్ అవ్వాలని ఆశగా ఉందంట. సంజయ్, నోర్మై. నువ్వు ఇలా మళ్ళీ మాట్లాడేవో అనుకో. చాలా పొగరుతో మాట్లాడకు. నీకు తెలుసు కదా నేనేం చేస్తానని. వద్దు. సరే వస్తున్నాను. సరే, త్వరగా రా. సార్, నేను ఇంతకుముందే ముజఫర్ నగర్ పోలీసులకి చెప్పేశాను. జ్యోతి ఇక్కడికే డాన్స్ నేర్చుకోవడానికి వచ్చేది, కానీ ఉన్నటువంటి క్లాసుకు రావడం మానేసింది. అప్పుడు నాకు ఎలాంటి ఐడియా లేదు ఎక్కడ ఎలా కనిపించకుండా పోయింది అని. ఈ అమ్మాయి నేహా మిశ్రా, జర్నలిస్ట్. ఈమె ఎక్కువగా జ్యోతితో టచ్లో ఉంటుంది. మీరు జ్యోతిని నేహాతో పాటు ఎప్పుడైనా చూసారా? అవును సార్, ఒకరోజు క్లాస్ అయిపోయిన తర్వాత జ్యోతితో పాటు తనే చూశాను. అయితే ఓ విషయం చెప్పగలరా? జ్యోతి నేహాని ఎందుకు కలిసేదో? సార్, దీని గురించి నాకేం తెలియదు సార్. హలో సంజయ్ సార్, నేను ప్రియా సిస్టర్ని మాట్లాడుతున్నా. నేను మిమ్మల్ని చూడాలి. ప్రియా సిస్టరా?
నన్నెందుకు చూడాలి? ఏంటంటే సార్, నేను ప్రియక్క అలాగే ఫిలింలో యాక్ట్ చేయాలని ఇష్టం, కానీ ప్రియక్క నాకెందుకు సపోర్ట్ చేయట్లేదు తెలియట్లేదు సార్. నేను పోర్ట్ఫోలియో కూడా చేశాను సార్. సార్, ఈ నేహా ల్యాప్టాప్లో జ్యోతి వీడియో ఒకటి దొరికింది. రిలేటెడ్ డేటా నుంచే రిట్రీవ్ చేశాం. ఈ డౌన్లోడ్ వీడియో చాలా షాకింగ్గా ఉంది సార్, చూడండి. జ్యోతి వీడియో ఇలా ఉంది. ఈ వీడియో చూస్తుంటే తెలియట్లేదు, జబర్దస్త్గానే ఈ వీడియోని తీశారు. రైట్ సార్. ఇది ఎలా ఉందంటే అన్నీ జ్యోతి ఇష్టానికే జరుగుతున్నాయా? ఈ వీడియోని రీసెర్చ్ చేశారా? ఎంక్వైరీ చేస్తాను సార్. నేహా జ్యోతిని చూసింది. ఇంకా ఈ నేహా లైవ్ వీడియోలో ఈ అమ్మాయి ఎవరు అర్థం కావట్లేదే. సార్, ఈ నేహా జ్యోతిని అమన్వాణి కళాకేంద్ర బయట కలిసేది. అక్కడ వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. నా సందేహం ఏంటంటే ఆ కళాకేంద్రంలో ఏదో తప్పు జరుగుతుందేమో, అది నేహాకి తెలిసిందేమో. ఈ కళాకేంద్రంలో ఎంతమంది ఉన్నారో అందరితో మాట్లాడండి. సార్, జ్యోతి ఇక్కడి నుంచి వెళ్ళి ఏం చేస్తుందో నాకనే తెలుస్తుంది సార్. మా ఆర్గనైజేషనే మీరు అనుమానిస్తున్నారా? చూడండి వీరన్ గారు, అనుమానించడం మా డ్యూటీ. జ్యోతి మాయమైంది, నేహా మర్డర్ అయింది. ఎంక్వైరీ చేయాలి కదా. మేము ఇక్కడ ప్రతి స్టూడెంట్తో మాట్లాడి తీరాలి. సింగ్ చెప్పు. సార్, ఏ చోటైతే దద్దన్ సింగ్ మనుషులు నేహాని ఫాలో అయ్యారో అక్కడ కొంచెం దూరంలో ఆటో అతను నేహాని చూశాడంట. అవును సార్, ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. తనకు బాగా దెబ్బలు తగిలాయి. తను చాలా భయపడిపోయింది. ఇదంతా ఎలా జరిగింది? అది డాక్టర్ సార్, అది కింద పడిపోయాను. ఏమైంది? చాలా భయంతో ఉన్నారు. లేదు లేదు, యాక్చువల్గా నేను ఒక చోటుకి అర్జెంటుగా వెళ్ళాలి, అందుకే. తను మీతో ఏమైనా చెప్పిందా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళబోతోందో? లేదు. అప్పుడు టైం ఎంత అయింది? దాదాపు 3 లేదా 3:30 అయిండొచ్చు. రమాకాంత్ చెప్పినట్టుగా 2 గంటలకి దదన్ మనుషులు ఆమెను తరివారు. 3 గంటలకి గాయాలతో క్లినిక్ ఆమె వెళ్ళింది. డాక్టర్ చెప్పింది ఏంటంటే ఆమెకేదో ముఖ్యమైన పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. తర్వాత 4 గంటలకి నేహా సోషల్ మీడియాలో లైవ్లో వచ్చింది. సార్, నేహా విషయంలో జరిగిందంతా ఆ వీడియోతో లింక్ అయి ఉందేమో అనిపిస్తోంది. చాలా ఛాన్సెస్ ఉన్నాయి సార్, నేహా నెగిటివ్ ప్లేస్లో మన టీం ఎంక్వైరీ చేశారు సార్. సార్, నేహా ఇంట్లో పనిచేసిన పాత మేడ్ కమలా ద్వారా మాకు ఒక విషయం తెలిసింది సార్. నేహా ఓం మిశ్రా, కవితా మిశ్రా సొంత కూతురు కాదని నేహాని దత్తత తీసుకున్నవాళ్ళు. అయితే ఈ విషయానికి నేహా హత్యకి సంబంధం ఉంటుందా? సార్, నేహాకి చిన్న వయసు నుంచి చాలా దారుణాలు జరిగాయి సార్. ఓం ప్రకాష్ గారు కవిత అమ్మ ఆ అమ్మాయిని తీసుకొచ్చారు సార్. అప్పుడు తనకి 8 ఏళ్ళు. ఇలా చూడు, ఈ రోజు నుంచి ఇది మీ ఇల్లు. తను ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది. తనకేం జరిగిందో తెలియలేదు. నేహా, ఏమైందమ్మా? ఇదిగో చాక్లెట్. నేహా, ఏమైంది నేహా? ఆ తర్వాత కవిత మేడం తనకి చికిత్స అందించారు. ఆ తర్వాత కాస్త బాగైంది. 1 సంవత్సరం తర్వాత కవితమ్మకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత నేహాని పక్కన పెట్టేశారు. నేహా ఆ బిడ్డకి ఆయన్ చేశారు. నేహా పెద్దయిన తర్వాత తనకు కూడా అర్థమైంది. అప్పుడు తనే వాళ్ళ అమ్మ నాన్న నుంచి దూరం మీరు వెళ్ళిపోయింది. చెప్పారు ఇంకో అమ్మాయి పుట్టిందని. అమ్మాయి పేరు పరి. పరి ఇప్పుడు ఎక్కడుంది? పరి 1 ఇయర్గా అబ్రాడ్లో ఉన్నాడు. వాడు అక్కడే చదువుతున్నాడు. నేహా మీ సొంత అమ్మాయి కాదు. ఈ మాట మీరు ముందెందుకు చెప్పలేదు? ఇందులో దాయాల్సిన విషయం ఏముంది? తనని మేమెప్పుడు కూడా వేరుగా మేమెప్పుడు అనుకోలేదు. మీ మేడ్ కమల ఇంకేదో చెప్పింది. నేహా మీ టచ్లో లేదంటగా. ఎందుకు? ఏదో గొడవ అయి ఉండాలిగా. మీరేం మాట్లాడుతున్నారు? ఏం విషయం ఏంటుంది? ఏదైనా ఉండొచ్చు. ప్రాపర్టీ ఇష్యూ అయి ఉండొచ్చు. ఒకవేళ నేహా ఆస్తిలో భాగం అడిగి ఉండొచ్చు. మీరు అది ఇవ్వనని ఉండొచ్చు. ఖచ్చితంగా లేదు. నేహా ఎప్పుడు చేయి చాపే మనిషి కాదు. నేహాని మీరు ఎలా అడాప్ట్ చేసుకున్నారు? సార్, మేము సహనార్పురా గుడికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఒకరోజు తను పాపం ఆ చిన్నమ్మాయి అక్కడ ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ ఉండడం, గుడి దగ్గర ఓ మూలను కూర్చుంటే చూసా. ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుందా? ఇదిగో ఈ సమోసా తీసుకొని తిను. ఆ అమ్మాయిని చూసేసరికి మాకు చాలా పాపం అనిపించింది. అందుకని మేము డిసైడ్ చేసుకొని మా ఇంటికి తీసుకెళ్ళిపోయాం. మేము ఒప్పుకుంటాం. పరి పుట్టిన తర్వాత నాకు పరి మీద ప్రేమ కాస్త ఎక్కువైంది. కానీ సార్, అందుకని నేను నేహా మీద ప్రేమ చూపించలేదని అర్థం కాదు. తర్వాత నేహా ఎప్పుడు రిజర్వ్గానే ఉంటుంది సార్. మేము తనని బోర్డింగ్ స్కూల్లో అడ్మిషన్ చేశాం. తర్వాత తన సొంత కష్టం మీదే తను పైకొచ్చింది సార్. అందువల్లనే తను మా మీద చాలా ఇష్టంగా ఉండేది.
ఆవిడ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అమ్మా నాన్నగా స్వీకరించలేదు. మై కమిన్ సార్. కమేన్. సార్ నేహా ల్యాప్టాప్లో జ్యోతి వీడియో దొరికింది కదా, అది పాన్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిందంట. వాట్? ఎస్ సార్. ఆ సైట్లో ఇంకా చాలా మంది అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ అమన్వాణి కళాకేంద్రంలో ఇంకొక అమ్మాయి వీడియో కూడా ఈ సైట్లో ఉంది. వీడియో ఓపెన్ చేయండి. ఇదిగో చూడండి సార్. ఈ అమ్మాయి అమన్వాణి కళాకేంద్రంలో డ్యాన్స్ నేర్చుకుంటోంది. నేను తను కలిశాను కూడా, కానీ తను ఏమీ చెప్పలేదు. వీడియో పాజ్ చేయండి. నెక్ దగ్గర జూమ్ చేయండి. నేహా లైవ్ వీడియోలో ఒక అమ్మాయి ఉంది. ఆమె కూడా ఇటువంటి తాయెత్తనే వేసుకుంది. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడుందో కనుక్కోండి. The number you are trying to call is currently switched off. Please try again later. మమ్మీ, ఆ స్నేహ ఎక్కడ? తన ఫోన్ కూడా దొరకట్లేదు. తను ఏదో ఒక పని విషయంగా బయటకు వెళ్ళింది. అరే నువ్వెందుకు ఎంతగా భయపడుతున్నా? ఏ పని మీద బయటికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? తను చెప్పింది తను కూడా ఒక ఆడిషన్ ఇచ్చిందని, ఏదో సీరియల్లో ఒక రోల్ దొరుకుతుందని. ఆడిషన్ కా? మమ్మీ, ఇదెందుకు మీరు ముందే నాతో చెప్పలేదు? తనే వద్దని చెప్పింది. సరే, తను ఎక్కడికి వెళ్ళింది? తను చెప్పింది ఏదో రోహిత్ అని డైరెక్టర్. రోహితా? అవును. అరే ఏమైంది? ఏమైంది? ప్రియా రైట్? కానీ సార్, ఇప్పుడు నేను మీతో మాట్లాడలేను. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? నీతో మాట్లాడాలి. మేము మీతో ముఖ్యంగా మాట్లాడాలి. అమన్వాణి కళాకేంద్రానికి మీరు వెళ్ళారా? అవును సార్, కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడలేను. అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు వెళ్ళాలి. హే, ముందు మాట్లాడు. మేము మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేహా మర్డర్ కేసు గురించి. నేహా లైవ్ వీడియోలో ఉన్నది మీరా? సార్, నేను మీతో నిజం మొత్తం చెప్పేస్తాను, కానీ ఇప్పుడు కుదరదు. నేను మీతో అన్ని విషయాలు తర్వాత చెప్తాను. ఇప్పుడు నా చెల్లెలు. మీ చెల్లెలకి ఏమైంది? వదిలే, నన్ను వదిలే, ప్లీజ్ నన్ను వదిలే. వదిలు. స్నేహ, తను వదలరా. ఏయ్! సార్ నేను ఒప్పుకుంటాను సార్. తప్పుడు వీడియోలు తీయడానికి మేము అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటాం సార్. కానీ ఒట్టు సార్, నేహనైతే మేము చంపలేదు సార్. చంపావు. ఎందుకంటే నేహా మీ నెక్సెస్ ని ఎక్స్పోజ్ చేసింది. నెక్సెస్ గురించి మనకేది తెలియదు సార్. ఇటువంటి వీడియో చేస్తే మాకు డబ్బు వస్తుంది సార్. ఇది సైట్లో వేసింది ఎవరని తెలియదు సార్. సార్ మేము ప్రతి చోట పని కోసం రెజ్యూమ్ కూడా వేశాం సార్. తర్వాత ఒక రోజు మాకు ఫోన్ వచ్చింది. మాకు బల్క్లో తప్పైన వీడియోలు చేయమని చెప్పారు సార్. ఇప్పుడుండే కాలంలో చాలా మంది అమ్మాయిలకు హీరోయిన్ అవ్వాలని ఆశ ఉంటుంది సార్. అందుకే అమన్వాణి కేంద్ర అమ్మాయిల్ని టార్గెట్ చేశాం సార్. అందులో ప్రియా ఇరుక్కుంది. మరి జ్యోతి? సార్ తన వల్లే సమస్య ఎంత పెరిగింది సార్. తను నేహని చూడ మొదలు పెట్టాడు. మాకు అస్సలు తెలియదు సార్ తను ఒక జర్నలిస్ట్ అని. అయినా మాకు జ్యోతి మీద డౌట్ వచ్చింది సార్. అప్పుడు మాకు తెలిసింది తను మమ్మల్ని ఇరికిస్తుందని. అందుకే మేము ఒరే కుక్క, ఆ తర్వాత నేహాని చంపేశారు కదా? సార్ మేము చాలా భయపడ్డాం సార్. తను ఒక జర్నలిస్ట్ మాకు తెలియగానే మాకు ఇలాంటి తప్పుడు వీడియో చేయమని ఒకరు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, మేము తనతో కూడా చెప్పేశాం సార్. అతను ఏమన్నారంటే ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి భయపడతా ఉన్నారు సార్. సార్ తనని భయపెట్టడానికి ఇంకా ట్రాప్ చేయడానికి ఒక ఏర్పాటు చేశాం సార్. మేడం, మీరు కోఆన్ ఎక్సెస్ ని ఫోన్ ని బయటపడుతున్నట్టు విన్నాము. నువ్వెవరు? ముందు న్యూస్ అంటే తెలుసుకోండి మేడం. మీకు ఒక విషయం చెప్పంటారా? ఆ హైవే పక్కన ఒక అడవి ఉంది కదా, అక్కడ 3 గంటలకి ఓపెన్ లో ఒక పిక్చర్ తీయబోతున్నారు. అర్థం చేసుకుంటే మీరే చాలా తెలివైన వాళ్ళు, చేసుకోండి. తర్వాత నేహ జ్యోతిని కలవడానికి ప్రియాని కలిసింది. మేము కావాలనే ప్రియాని హైవే దగ్గర తీసుకెళ్ళాము. అప్పుడే నేహ ఇన్ఫర్మేషన్ నేను నమ్ముతుందని. తర్వాత నేహ అక్కడికి వచ్చింది. ముందే అక్కడ మేము మా మనుషుల్ని సెట్ చేసి పెట్టుకున్నాం. అప్పుడు తనని చూసిన వెంటనే లేపేద్దామని చెప్పాను. మేము నేహాని చాలా టార్చర్ పెట్టాం సార్. తనని వీడియో కూడా తీసాం. కానీ మేము ఆవిడ్ని హత్య చేయలేదు సార్. నేహాని చంపేంత ధైర్యం మాకు లేదు సార్. మీరు నేహాని కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టారు? సార్ అది బాస్ ఏమన్నారంటే డిఎఫ్ఏ రోడ్లో అతనికి ఒక గుడౌన్ ఉందని. ఎవడా బాస్? మేము అసలు అతన్ని చూడలేదు సార్. మాతో ఫోన్లో మాత్రమే మాట్లాడతారు. నువ్వు? లేదు సార్. సార్ మేము తనని ఇక్కడికే సార్ తీసుకొచ్చాం. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాం సార్. సార్ ఏమి లేవు.
వీళ్ళిద్దరిని నమ్మలేము. జ్యోతిని చంపింది వీళ్ళే అని ఇవ్వలేదు. సార్ నేహా శవం మనకి నది దగ్గర దొరికింది. వాళ్ళకు కూడా నేహాని ఇక్కడ ప్రాణాలతో వదిలేసి ఉంటే ఇక్కడ నుంచి నేహా ప్రాణాలతో బయటపడిందా? వేరే ఎవరైనా తనని మర్డర్ చేసి ఉంటారా? సార్ వాళ్ళు ఇచ్చిన బాస్ ఫోన్ నెంబర్ అది ఫేక్ ఐడి సార్. ఆ బాస్ ఎవరైనా వాళ్ళు చెప్పింది ఆ బాస్ పాన్ సైట్స్ నడుపుతున్నవాడు. అందులో జ్యోతి ప్రియా వీడియో అప్లోడ్ అయింది. వాళ్ళు ఇంకా ఇది కూడా చెప్పారు, వాళ్ళు నేహాని వాడు చెప్పే కిడ్నాప్ చేశారంట. సార్ ఈ చోటు గురించి విచారించాను. డిస్ప్యూటర్ ప్రాపర్టీ ఒక ఎన్జిఓ క్లైమ్ చేశారు, కానీ ఇది ఊర్లో గవర్నమెంట్ ప్లేస్ అని చెప్తున్నారు. క్లెయిమ్ చేసింది ఎవరు? సార్ సర్జీప్ ఎన్జిఓ. శిశుపాల్ సార్. సార్ సర్దీప్ ఎన్జిఓ మీద? అవును. అక్కడేమైంది సార్? మేము చోటు క్లీన్ చేస్తున్నాం, కానీ ఆ చోటు చాలా సంవత్సరాలుగా అబెండెంట్గా ఉంది. కానీ కోర్టు నుంచి నాకు ఆ ప్లేస్కి సంబంధించి ఇప్పటివరకు ఆర్డర్ రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని మాకెలా తెలుస్తుంది సార్? ఈ అబ్బాయి సార్ నా కొడుకే. అవసరమైతే మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తా. అలాగే సార్. పాన్ సైట్ ఆరిజిన్ ఎక్కడుందో, ఏ కంట్రీ నుంచి ఆపరేట్ అవుతుందో ఏమీ తెలియడం లేదు సార్. డార్క్ వెబ్ సార్. ఒకవేళ వాళ్ళు నేహాన్ని వదిలేసుంటే ఎవరో దాన్ని ఉపయోగించుకొని నేహాన్ని చంపేసుంటారు. సార్ 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 వాడు చంపేశాడు సార్. కంగారు పడకుండా చెప్పు, ఏమైంది? ఎవరు చంపారు? సార్ మా నాన్న శిశుపాలే చంపింది సార్. లేదు లేదు సార్. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. నా కొడుకు బుర్ర సరిగా పనిచేయట్లేదు సార్. సార్ మీ అబ్బాయి ఇలా అవ్వడానికి కారణం నువ్వేరా? చిన్నప్పటి నుంచి వాడిని కొట్టి బాధ పెట్టావు. నీ టార్చర్ వల్లేరా వాడు ఇలా తయారైపోయాడు. అబ్బాయిని మాత్రం కాదు, నీ సొంత కూతురు దగ్గర నువ్వు ఏం పాపం చేశావో మొత్తం తెలిసిపోయిందిరా. ఏం వెరకొట్టారు? ఏం లేదు ఏం లేదు, బాల్ తగిలింది. ఆడుకుంటారా? వెరకొట్టారా? వద్దు నాన్న. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా? వెళ్ళు వెళ్ళు. నీ కొడుకు నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఎన్జిఓ యాడ్లో నువ్వు పాన్ సైట్ నెక్సెస్ నడిపావు కదా. నువ్వు చెప్పినందుకే రోహిత్, సంజయ్ నేహాని అక్కడ గాయపడిన పరిస్థితిలో వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ నీ ఎంట్రీ అయింది. ఇంతకు మించి అబద్ధం వాడేవో నీ తల పగల కొడతా. కనీసం నీకు ఎప్పుడైనా బుద్ధి వచ్చిందా? సంవత్సరాల కొద్దీ నేను చేస్తున్న బిజినెస్ ని నువ్వు మూసేయాలనుకున్నావా? ఇక మీదట నా వ్యాపారంలో నువ్వు కలగజేసుకున్నావు అనుకో, ఆ తర్వాత ఈ ప్రపంచం నిన్ను ఇంటర్నెట్లో బట్టలు లేకుండా చూస్తుంది. శిశుపాల్ సింగ్, నేనెవరో నీకు తెలుసా? పింకీ, చిన్న వయసులోంచి నన్ను ముళ్ళులా గుచ్చుతున్నావు. నీ హింసలోంచి తప్పించుకుని పారిపోయిందాన్ని. అప్పుడు ఆ పిల్ల చిన్నది, కానీ కానీ ఇప్పుడు కాదు. నువ్వు పింకీనా? నువ్వు పెట్టిన హింసలతో పెరిగిందాన్ని. నేను నీ గురించి ఈ మొత్తం లోకానికి చెప్తాను. ఎంత చండాలుడివి. నువ్వు నా గురించి ప్రపంచానికి చెప్తావా? చెప్పు. నా వల్ల నా పింకిని కాపాడుకోలేకపోయాను. నన్ను వదిలేసి దూరం వెళ్ళిపోయింది. తను దొరికిన తర్వాత మా నాన్న, ఐఎమ్ ఎ లూజర్ సార్, ఐఎమ్ ఎ లూజర్. పంకజ్ పంకజ్ సార్ దారుణమైన వ్యక్తి సార్. నేహ చిన్న వయసు నుంచి వాళ్ళ నాన్న చేసిన పనులనే అనుభవించింది, కానీ
ఆ సైట్లో అలాంటివి కొన్ని వేల వీడియోలు ఉన్నాయి సార్. శర్మ, ఈ శిశుపాల్ లాంటి మనుషులు ఈ బురదలో ఉండేటువంటి ఒక చిన్న చేప. ఈ డార్క్ వెబ్ ఒక పెద్ద సముద్రం. ఇందులో లక్షలాది విక్టమ్స్ ఉన్నారు. ఒక్కొక్క వీడియోకి వెనకాల వేలాది మంది చిన్నపిల్లల ఆర్తనాదం ఉంది. సిగ్గుపడే విషయం ఏంటంటే కొందరు వాళ్ల కామాన్ని తీర్చుకోవడం కోసం ఆ క్రిమినల్స్కి పెద్ద బజార్ని ఏర్పాటు చేస్తున్నారు.